120 ఫస్ట్ 120 నుంచి ఒకటో వచ్చిన మాత్రం. యెహోవాయందు నమ్మకయించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. చాలండి. ఇక్కడ ఒక మాట రాయబడింది కదా, ఏమని రాయబడిందంటే యెహోవాయందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండను వలె ఉందురు. కాబట్టి ఈ మాటలో ఒక మాట ఏంటంటే కదలక నిలుచు సియోను కొండ వలె. అంటే సియోను కొండ అది కదలడం అనేది ఎప్పుడైనా చూసామంటే చూడలేదు. మరి అది చదువుతున్నట్టుగా కదలక నిలుచు సియోను కొండ అంటే మనం కూడా ఎలా ఉంటామంటే సియోను కొండలాగా కదలకుండా, అంటే స్థిరత్వానికి సాదృశ్యం అది. కనుక మన భక్తి జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మనము సాగి వెళుతున్నటువంటి ఈ జీవితంలో మనం కూడా మరి దేవునిలో ఏ ఏ విషయాల్లో మనము స్థిరంగా ఉండాలో అనేక సంగతులు మరి దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కనుక ఆ మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనట్లుగా మనము మరి ధ్యాన అంశం కొరకై మనం ఎదురు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. రాత్రంతా మీ కృపలో భద్రపరిచారు. ఉదయకాల సమయంలో క్షేమంగా లేవనెత్తి మీ ప్రేమకు స్తోత్రములు తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడే గొప్ప దేవుడు. ఓ దేవా, ఉదయకాల సమయంలో ఎంతమంది నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కనికరించండి. సార్వత్రిక సంఘంలో ఉన్న వారందరినీ, అదేవిధంగా ఆన్లైన్లో నతని ప్రభా యొక్క నతని జూమ్ మీటింగ్లో పాలు పొందిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్నటువంటి మీ దాసురాలు ప్రభా అతన్ని సంజయ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకు కారణమైనటువంటి మీ దాసున్న తండ్రి విక్టర్ బాబు గారిని బట్టి, వారితో పని వారందరిని బట్టి కూడా స్తుతిస్తూ కొనియాడుతూ మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ స్థిరత్వము అనే దానికి మరి ఇది చూపిస్తుంది కనుక ఒక క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనము ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, అనేకమైన శోధనలు, అంతేకాదు ప్రస్తుత కాలంలో కొన్ని సంగతులు చూస్తుంటే ఎంతో భయము, ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మనము దేవుని పిల్లలంగా, ఆయన రక్తంలో కడగబడిన వారంగా, సంఘంలో చేర్చబడి ఆయన యొక్క మరి పునరుద్ధాన శక్తిని అనిపించే బలను సమీపిస్తున్న వారంగా మనం ఎలా ఉండాలి, ఏ విషయాల్లో మనం స్థిరత్వం కలిగి ఉండాలో కొన్ని సంగతులను వాక్యం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, మనం ఏ ఏ సంగతుల్లో మనం స్థిరంగా ఉండాలి. ప్రభు మనం స్థిరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. స్థిరత్వం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కనుక ఒక 5 అంశాలను మనము ప్రభు చిత్తంలో సమయ హద్దుబాటును బట్టి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా ఏ విషయంలో మనము స్థిరంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడంటే, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:1 ఫిలిప్పీ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4:1 ఈ విధంగా నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. ఇక్కడ ఏంటంటే స్థిరత్వం మన దగ్గర ఉండాలంట. ప్రభువులో స్థిరత్వం ఎలా? కావున నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అంటూ ప్రభువునందు స్థిరులయ్యుండుడి అంటున్నాడు ఆయన. ప్రభువులో మనం ఏం కలిగి ఉండాలండి? స్థిరత్వాన్ని. స్థిరమైనటువంటి మనసు ప్రభువులో, అంటే దేవుల్లో స్థిరం కలిగి ఉండాలి. దేవునిలో స్థిరత్వం లేనటువంటి భక్తి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏమండి, వారంలో ఆదివారం ఉన్నటువంటి భక్తి సోమవారం కనిపించట్లేదు. సోమవారం ఉన్న భక్తి మరొక రోజు కనిపించట్లేదు. అదేవిధంగా మరి 31 డిసెంబర్ 31 ఉన్న భక్తి మరలా మిగతా దినాల్లో మనకు అది కనిపించట్లేదు. అంతేకాదు క్రిస్మస్, లేకపోతే గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇలా కొన్ని అకేషన్లు బేస్డ్ ఉన్నటువంటి భక్తి మిగతా దినాల్లో మనకు కనిపించట్లేదు. కొన్ని సంఘాల్లో అయితే, కొంతమంది అయితే నెలలో మొదటి వారం ఉన్న భక్తి ఏమండి మిగతా దినాల్లో కనిపించట్లేదు. అంటే కేవలం మొదటి వారానికి దేవుడు మరి ఉంటాడా? మొదటి వారానికి సంబంధించిన వాడా? మిగతా వారాలన్నీ కూడా దేవుడు లేనట్టేనా? అందుకనే నా ప్రియమైన వాళ్ళరా, విశ్వాస యాత్రలో, ఈ జీవిత యాత్రలో, ఈ క్రైస్తవ యాత్రలో కొనసాగిపోతున్నటువంటి మనము
మన భక్తి జీవితంలో, మన విశ్వాసం సమస్త విషయాల్లో కూడా ప్రభువులో ఎలా ఉండాలంటే మనం స్థిరత్వం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడ్డం, కొన్నిసార్లు వేటి మీద ఆధారపడ్డం, మనకున్న పరిస్థితుల మీద, మనకున్న జ్ఞానము, మనకున్న డబ్బు, మనకున్నటువంటి పలుకుబడి, మనకున్నటువంటి వెనకాలన్న వేటి మీద ఆధారపడడం కాదు. ఎవరిలో స్థిరత్వం కలిగి ఉండాలంటే దేవునిలో స్థిరమైనటువంటి వారు ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, యెహోవా యందు నమ్మికించువాడు కదలక నిలుచు సియోను కొండవలే ఉంటాడు. అంటే స్థిరత్వం కలిగి ఉంటాడు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలివాన్లు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సియోను కొండ ఎలాగైతే స్థిరంగా నిలబడి ఉంటుందో ఏమండి, ఆ విధంగా మనము ప్రభువులో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదేవిధంగా రెండో మాట ఏంటంటే, ఇంకెందులో మనం మనము స్థిరత్వం కలిగి ఉండాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని విరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. అలా ఏంటంటే మరి శోధనలు, శ్రమలు, అనేకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. పేతురు ఈ యొక్క సార్వత్రిక ఈ లెటరు లేదా ఉత్తరము సార్వత్రిక సంఘానికి రాస్తున్నప్పుడు, పేతురు గారు రాసింది కూడా సార్వత్రిక సంఘానికి రాసినటువంటి ఉత్తరమేనండి. అన్ని సంఘాలకు, అన్ని విశ్వాసులకు తగినటువంటి లెటర్ ఈయన రాస్తూ వచ్చినాడు. ఏమండి, ఏంటిది ఇదంటే గనక దేవుని బిడ్డలారా గమనిద్దాము. ఏమంటున్నాడంటే ఇక్కడ ఏంటంట 5వ వచనం, చాలా శ్రమలలో, నిందలలో, అవమానాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, సంఘమున్న పరిస్థితులలో ఈయన ఈ యొక్క లెటర్ రాస్తున్నాడు. ఎందుకంటే శ్రమల్లో ఉంది సంఘం అని చెప్పడానికి 4వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి నేమియు లేక ఉండడి కదా. అంటే ఏమంటున్నాడంటే, మరి మనము శ్రమలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, కష్టములు వస్తున్నాయని మనం ఏమీ అవ్వకూడదు, చెదిరిపోకూడదు. మన విశ్వాసంలో స్థిరత్వం కలిగిన వారు ఉండాలి. అదే అంటున్నాడు 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలంట? 8వ వచనంలో రాయబడింది, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాదిని గర్జించే సింహాలు ఎవరిని మిరుగుదురా అని ఎదుకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి మనం వాడితే ఏం చేయాలి? మనం పోరాడాలి. మనం పోరాడాల్సింది ఎవరితో అంటే మనుషులతో కాదు, కానీ ఎవరితోనంట? శత్రువైన సాతానుతో, వననుచరులతో మనం పోరాడుచున్నాము కనుక దేవుని బిడ్డలారా, మనమైతే మన పోరాటంలో ఏ ఆయుధాన్ని మనం ధరించుకోవాలి, లేకపోతే ఇందులో మన స్థిరత్వం కలిగి ఉండాలంటే విశ్వాసమును డాలు మనం కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యంలో తెలియపరుస్తా ఉన్నాడు. ఈ అంచె దినాల్లో, ఈ నూతన సంవత్సరంలో మనము కూడా కలిగి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసంలో స్థిరత్వము. ఒకవేళ 2024లో మన యొక్క విశ్వాసము గాలికి పొట్టెగిరినట్లుగా, గాలికి రిల్లెగిరినట్లుగా ఉందేమో, ఎటు పడితేట్టు మనం కొనసాగామేమో, ఈ సంవత్సరమైనా మన నూతనమైన తీర్మానంలోకి వద్దాం. ఏమనంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడదాం. అయితే కేవలము దేవుణ్ణి మనము మన అవసరాలు తీర్చేవాడుగానో, మన స్వస్థపరిచేవాడుగానో, అయితే మన కోరికలు నెరవేర్చేవాడుగానో లోకస్తుల వలె మన విశ్వాసం ఉండకూడదు గాక. ఈ లోకం విడిచిన తర్వాత ఒక నూతనమైనటువంటి పరలోక పట్టణం కొరకే ఎదురు చూచు విశ్వాసుల వలె మన విశ్వాసము కలిగి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, రెండవది ఏంటంటే విశ్వాసమందు మనం ఏం కలిగి ఉండాలి? శ్రమలు వచ్చినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మనం స్థిరత్వం కలిగి ఉండాలని వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకే విషయాల్లో మనం స్థిరత్వం కలిగి ఉండాలి అంచే దినాల్లో అంటే గనక సత్యమందు, పేతురు రాసిన 2వ పత్రిక 1:12, పేతురు రాసిన 2వ పత్రిక. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను, వీటిని పూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఏమంటున్నాడంటే సత్యమందు స్థిరత్వము. సత్యము చెప్పు, అన్ని విషయాలు సత్యము. సత్యం అంటే ఎవరండి? నేనే మార్గం, సత్యము, నేనే జీవము, ఆయనే సత్యము.
ఆ సత్యమందు మనం ఏముండాలంటే స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి పరిస్థితి ఏమండి. అందుకని సత్యాన్ని మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. సత్యములో నిలబడి ఉండాల. కనుక నా ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలని, దేవుని యందు విశ్వాసంలో కొనసాగుతున్న వారని మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే సత్యమందు స్థిరత్వం కలిగి ఉందాం. ఎందుకంటే మనం సత్యంలో స్థిరత్వం లేకపోతే మనం ఒక రోజున నష్టపోతాం నా ప్రియులరా. అందుకనే సత్యంలో స్థిరత్వం కలిగిన వారం ఉండాలి. మన యొక్క విశ్వాస లేకపోతే మన యొక్క భక్తి అనేటువంటి మరి ఈ యొక్క జీవితానికి కొన్ని స్తంభాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రభువునందు స్థిరత్వం అనేటువంటి స్తంభం అయితే, 2 విశ్వాసం అనే స్తంభం అయితే, 3వది ఏంటి? సత్యం అనే స్తంభం. సత్యం అనే స్తంభం స్థిరంగా ఉండాలా. చూడండి, ఒక భవంతికి లేకపోతే ఒక భవనానికి, ఒక బిల్డింగ్కి మరి కింద మరి ఉన్నటువంటి స్తంభాలు స్థిరంగా లేకపోతే ఆ భవనము ఏ విధంగా అయితే అది మరి కూలబడుతుందో, మన విశ్వాసము లేకపోతే మన యొక్క భక్తి జీవితం కూడా నష్టపోవడానికి ఏ ఒక్కటి లేకపోయినా మన విశ్వాసం అనేది లేకపోతే మన జీవితం అనేది నష్టపోతాం దేవుని బిడ్డలారా. అందుకనే మన జీవితంలో మనం కలిగి ఉండాల్సింది సత్యము. సత్యములో మనం ఏరుపారిన వారమై ఉండాలి. సత్యమందు అంటాడు కదా, ఒక చోట అంటాడు చూడండి, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, క్షమించండి, 3వ పత్రిక 1 అధ్యాయమే 4వ వచనం. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు కదండి. సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? నా పిల్లలు అంటున్నారు. 3వ వచనం కూడా సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనకు వచ్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతని. దేవుని పిల్లలు సత్యమును అనుసరించాలా, అనగా సత్యములో కొనసాగాలి. ఎక్కడ అసత్యానికి, అబద్ధానికి, అపవిత్రమైన వాటికి మన జీవితంలో అక్కడ కూడా తావివ్వకూడదండి. ఈ విశ్వాస యాత్రలో, ఈ భక్తి జీవితంలో కొనసాగుతున్న మనము సత్యమందు స్థిరము కలిగినటువంటి వారమై ఉండాలా. 4వ అంశం ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 3:18. ఎఫెసీ 3:18. ఎఫెసీ 3:18 చక్కని మాట ఇక్కడ రాయబడిందండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15-18 మీరు అంతరంగ పురుషులని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, పొడుగు, లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. అంటే ఇక్కడ ఏమంటుందంటే ప్రేమయందు, మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపడి ఎందులో ఉండాలంటే సంఘము, దేవుని బిడ్డలమైన మనము ప్రేమలో వేరుపారాలి. సార్వత్రిక సంఘ జూములో ఉన్నటువంటి వారమైన మనం మన పట్ల కలిగి ఉండాల్సింది ఏంటంటే ఒకరి పట్ల ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ కొరకే మరి ఈ ప్రేమను భూమి మీద స్థాపించుట కొరకే ప్రేమైనటువంటి దేవుడు ఈ లోకానికి సశరీరుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన తన జీవితాన్ని మన కొరకై ధారవస్తూ వచ్చినాడు. ఆ ప్రేమను చూపించాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమే అడిగిన క్రీస్తు మన కొరకు ఏమైపోయినాడు? మరణించినాడు కదా. దేవుడు మన ఎట్లా ప్రేమను కలిగి ఉన్నాడట. ఎట్లాంటి ప్రేమ అంటే ఏమన్నా మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించే ప్రేమ, మన కొరకు త్యాగమైపోయే ప్రేమ, మన కొరకు నిందలైన అవమానాలను భరించిన ప్రేమ. అంతేకాదు దేవుని బిడ్డలారా, మన కొరకు తనకున్న ఏకైక కుమారుని బలిదానం అర్పించిన ప్రేమ. ఆ ప్రేమైనటువంటి ప్రభు మనకు చెప్తున్నాడు, మనం కూడా ఏం కలిగి ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలి. సంఘము అన్ని విషయాల్లో కూడా ఏం కలిగి ఉండాలండి? ప్రేమ. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో పంచే విషయంలో, దేవుని యొక్క మరి ఇంట్లో ఉన్నటువంటి అందరి పట్ల ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైన మనందరిలో ఎట్లాంటి భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉండకూడదు గాక.
కనుక మనందరి పట్ల ఏం కలిగి ఉండాలి? ప్రభు ఏమైతే ప్రేమ లోకం పట్ల చూపించారో అదే ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమ సమస్త పాపములను ఏం చేస్తుందంట? కప్పుతుంది. అంతేకాదు, ప్రేమ వలనే దేవుడు భూమి మీద తన యొక్క రాజ్య స్థాపన చేసినాడు. ఈరోజున ప్రేమను బట్టి ప్రభు మరి అనేక దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ఆయన తన యొద్దకు ఆకర్షిస్తూ ఉన్నాడు. 14 అధ్యాయం కొరింథీయుల మొదటి పత్రికలో అంటాడు, మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంటే మనం ప్రయాస. ఎందుకంటే 13 అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైంది శ్రేష్టమైంది ప్రేమ. కనుక ఆ ప్రేమైనటువంటి మరి దేవుని మనం కలిగిన వారమై అదే ప్రేమను నేను కలిగి ఉన్నానని చెప్పుకోవడం కాదు, కానీ ప్రేమను దేవుని యొక్క పిల్లల పట్ల చూపిస్తూ రావాలి. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. చూసారా, కాలిఫోర్నియా విషయంలో చూస్తే ఎంత భయానకం. చాలా మంది ఏమంటున్నారంటే, ఇదేం దేవుడు, అది ఆయనేనా, మరి మిగతా వాళ్ళు కాపాడవచ్చుగా, మిగతా వాళ్ళు చేయొచ్చు కదా. చేతవాతగానే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనీసం కూడా మాట్లాడలేని స్థితిలో మనం ఉన్నాం. మీ దేవుడేమై, ఏ దేవుడు అక్కడ మరి తిరుపతి కంటే కూడా మరి భయంకరమైన ఇంకొక తిరుపతి లాంటి మరి టెంపుల్ అక్కడ కట్టారు. మరి ఏమైపోయినాయి, అవన్నీ కాపాడాలిగా. కనుక దేవుని బిడ్డలారా, అవి కాదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఇంచుమించుగా అనేక సార్లు వారికి హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఒక మాట నేను చెప్తున్నాను, ఏంటంటే ఏ మతస్థుడైనా, రకరకాల దేవుళ్ళు దేవతలని చెప్పుకునేవాడు ఎవడైనా, ఎప్పుడైనా నశించిపోతున్నటువంటి అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అయ్యలారా ఇది కాదు జీవితము, ఇదిగో ఒక శ్రేష్టమైన జీవితం ఉందని ఎప్పుడైనా చెప్పారా? ఆ పరలోకం కొరకున్నటువంటి సంగతుల గురించి మనకి ఎప్పుడైనా చెప్పారా? ఆ వైకుంఠం గురించి మనకి ఎప్పుడైనా చెప్పారా? ఈ లోకంలో రకరకాల దేవుళ్ళు దేవతలను ఆశ్రయిస్తున్న వారు నశించిపోతున్నటువంటి పాడైపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రేమించి, అయ్యా ఇది కాదయ్యా, ఇది జీవిత విద్య అని చెప్పారా? అక్కర్లో ఉన్న వారిని ఎప్పుడైనా ఆదుకోగలిగారా? కనుక ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి తలంపులు. ఇంచుమించుగా అది మరి 85వ మరి అవార్డులు ప్రదానం చేస్తున్నటువంటిది అన్నమాట. ఎన్ని సంవత్సరాలుగా దేవుడు వారి మీద ఎదురు చూస్తూ అనేక సార్లు ఆ ప్రాంతాలకి అనేక మంది మిషనరీలను పంపించినట్టు దేవుడు, మారండి అని. అంతేకాదు, మరి ఎంత ప్రేమ గల దేవుడు, ఆ భయంకరటువంటి ఉగ్రత మరి వారి మీదకి వచ్చే దానికి ముందు కొన్ని రోజుల ముందే ఒక ప్రవక్తను పంపించి ప్రవచనాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాలిఫోర్నియా, నువ్వు కాలిపోతావు, ఇప్పుడైనా మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, మీరు కలిగినటువంటి ఆ భయంకరటువంటి పాపము, వెచ్చలుడు పాపం నుంచి బయటికి రండి. భయం లేని ప్రజలండి అక్కడ. పాపము భయంకరంగా బాహాటంగానే చేస్తూ ఉంటారండి, ఎవ్వరూ మాట్లాడేది లేదు. ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్ళే. డబ్బున్న వాడికి ఏం తెలుసండి, బాధలు బంధలు ఏమి లేవు కనుక వాడు ఏ విధంగా దేవుని గురించి చెప్తే వింటాడండి. ఆకలి ఉన్న వాడికి అన్నం పెడితే అన్నం తింటాడు. బాధలు ఉన్నవాడికి ఏదైనా సాయం చేస్తే వాడు మరి నిజంగా దానికి ఒప్పుకోగలుగుతాడు. నా ప్రియులరా, మరి దేవుని బిడ్డలమైన మనం, దేవుని యొక్క మరి సన్నిధిలో కొనసాగుతున్న మనం, ఈ లోకం పాడైపోతా ఉంది, ఈ లోకము నాశనం అయిపోతా ఉంది. కనుక లోకం పట్ల మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. ఉన్నతమైన ప్రేమను లోకం పట్ల మనం కలిగి చూపించాలని ప్రభుపేట మీకు నేను మనం చేస్తా ఉన్నాను. నా ప్రియ సహోదరులరా, ఈ సమయంలో వాక్యమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, వాక్యాన్ని వింటున్న మనము, వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మనము, ప్రతిరోజు వాక్యాన్ని వింటున్న మనము కనీసం ఒక్కరికైనా సాక్ష్యం ఇస్తున్నామా? ఒక్కరికైనా ప్రభు ప్రేమను పంచుతున్నామా? ప్రభు ఈ లోకానికి వచ్చింది కేవలం మన కొరకని చెప్పగలుగుతున్నామా? అందుకే ప్రేమలో స్థిరత్వం కలిగి ఉండాలా. ప్రేమ అంటే కేవలము రోజులను బట్టి, ప్రేమ అంటే కేవలము సంఘంలోకి వెళ్ళబడే, ప్రేమ అంటే కేవలము మన సంఘస్థులు మనకు ఎదురుపడినప్పుడే కాదండి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఏ వ్యక్తి అయినా దేవుని బిడ్డని ప్రేమించగలగాలి. ఎవరైనప్పటికీ కూడా, ఏ కులస్తులైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా
అంతేకాదు ప్రభుని ఎరిగిన అనేక మంది ఉన్నారు, వారికి ప్రభు ప్రేమను పంచేవారు ఉండాలి. రోజు అనేక మంది సువార్తను పంచుతా ఉన్నారు. నేను మరి యూట్యూబ్లోనే ఎక్కడో చూశానండి, కొంతమంది దైవజనులు, హెబ్రోన్ దైవజనులు సువార్త పంచుట కొరకై ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ నిజంగా ఎంత చక్కని, నిజంగా వారు పట్టుకుని వెళ్ళి బైబిల్ పట్టుకుని, కరపత్రాలు పట్టుకుని సువార్త పంచుతుంటే రకరకాలైన కచ్చిడాయి బూతులు మాట్లాడుతూ, దేవుని బిడ్డలారా, ఆ పేడంతా కూడా పోజేసి పేడ నీళ్ళు కలిపి వాళ్ళందరూ వేసుకున్న వస్త్రాల మీద, వాళ్ళ మొక్కాల మీద పోసారండి. ఇదండి మన దేశ సాంప్రదాయం. ఇదండి మన దేశంలో కొనసాగుతున్నటువంటి అకృత్యాలు. అంతటితో ఆగట్లేదండి, భయంకరంగా కొడుతూ చంపుతున్నారండి. అయినను వారిని మనం ప్రేమించాలి, అయినను ప్రభువుని ప్రకటించాలి. వారి కొరకు చాలా వేదన అయింది. ఎందుకో దేవుని బట్టి ప్రభువా వారిని క్షమించు అంటూనే నా యొక్క హృదయాలంతో పరితాపం చెందొచ్చిన నా ప్రియమైన వాళ్ళరా, ఎంతో మంది ఈ రోజున ప్రభు అంటే గిట్టని వారిగా ఎంతో మంది ప్రభుకి వ్యతిరేకమైన నినాదాలు చేసుకుంటూ, మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దా, వారి కొరకు మనము భారం కలిగి ఉండొద్దా? అందుకే ప్రేమ కలిగి ఉందాం, ప్రభు వైపు నడిపిద్దాం, ప్రభు ప్రేమను ప్రకటిద్దాం, ప్రభు ప్రేమను చూపిద్దాం. అందుకని ప్రేమలో స్థిరత్వం కలిగిన వారు ఉండాలని ప్రభు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. అదేవిధంగా 4వ అంశం కూడా చెప్తాను ప్రభునందు పిల్లరా. 1 ప్రభునందు, 2ది స్థిర విశ్వాసమందు, 3ది సత్యమందు, 4 ప్రేమయందు, 5వది దశలోనికి రాసిన రెండవ పత్రిక 3:13. ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 3:13 అండి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసగవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయడి. 3వ అధ్యాయము, అదే మొదటి పత్రిక 3:13 అండి. 3:13 అండి. మరియు మన ప్రభుని యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగాను ఆయన స్థిరపరచుటకే మేము నీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అంటున్నాడు కదా. ఏమంటున్నా మరి పరిశుద్ధత స్థిరత్వము, పరిశుద్ధత విషయమై అనింద్యమైన వారుగా ఆయన స్థిరపరచుటకై. ఎందులో స్థిరత్వం కలిగి ఉండాలి మనం అంటే పరిశుద్ధులముగా. అందుకే అంటాడు 4వ అధ్యాయం అక్కడే అంటాడు చూడండి, ఏమంటాడు తెలుసా అండి, మంచి మాట అంటాడు 7వ వచనం అనుకుంటా, పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచాను గాని అపిత్రులుగా పిలవలేదు. మనలో మాట అంటాడు 4-5 వచనాలు తెలిసిన, మీలో ప్రతి వాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకులను అది ఎదుగుటియే దేవుని చిత్తము. పరిశుద్ధత మీరు పరిశుద్ధులగుటకే పిలువబడ్డాం మనం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, మరి వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధత కొరకే ప్రతి దినము ఎక్కడ నేను అపవిత్రపరచబడుతున్నానో, ఎక్కడ నా జీవితంలో అపవిత్రత చేరుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ మాటలు వింటున్నప్పుడు, ఏ చూపులు చూస్తున్నప్పుడు, ఏ పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు నా యొక్క జీవితంలో అపవిత్రత వస్తుంది. అయ్యో ప్రభువా, నేను దాన్ని గుర్తించడానికి సహాయం చేయి. ఎప్పటికప్పుడు మన ఘటమును అనగా మన శరీరమును, మన యొక్క అవయవాలను మనం ఏం చేయాలంట, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎక్కడ ప్రభువా నేను తప్పిపోతున్నాను, ప్రతి దినము ప్రభువునందు స్థిరత్వం గలవారమై, విశ్వాసంలో స్థిరత్వం గలవారమై, సత్యంలో స్థిరత్వం గలవారమై, ప్రేమలో స్థిరత్వం గలవారమై మన ఘట్టములను ఎలా కాపాడుకోవాలంట, పరిశుద్ధముగా. ఎక్కడన్నా తప్పిపోతున్నానా ప్రభువా? అయ్యా, ఒకవేళ నువ్వు వస్తే నిన్ను చూడగలిగే కనులు నాకు లేకపోతే, నీతో ఉండేటువంటి ఆ యొక్క సహవాసంలో నిలిచిండేటువంటి ఆ యొక్క అనుభవం నాకు లేకపోతే ప్రభువా నేను ఎట్లా? అందుకనే పరిశుద్ధత కొరకే మనం ఏం చేయాలండి, ప్రాకులాడాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులగుటకే ఏం చేయాలంట, పరిశుద్ధులగుటకే మన దేవుడు పిలిచాడు. అంతేకాదు జారత్వమునకు దూరంగా పారిపోండి, పరిశుద్ధులుగా జీవించండి అంటున్నాడు ప్రభు.
మన ఘటములను మనం భద్రపరుచుకుందాం, మనం కాపాడుకుందాం. కాబట్టి ఆ విధంగా మనము ముందుకు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఇవన్నీ జరగాలంటే మనం చేయాల్సింది మొదటిగా ఒకటి ఏమండి, అపోస్తలుల యొక్క బోధ ఏంటంటే, రక్షించబడిన మనము, ప్రభువులో కొనసాగుతున్నామని చెప్పుకుంటున్న మనము మొట్టమొదటిగా ఆయన యొక్క వాక్యాన్ని నిత్యము ధ్యానం చేయాలి. నిత్యము ధ్యానం చేయాలి. మోకాళ్ళపై వాక్యాన్ని ధ్యానం చేసే అనుభవం మనకు కలిగి ఉండాలి. రెండోది నిత్యము ప్రార్థించే అనుభవం. నిత్యము ప్రార్థించే అనుభవం. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఇదే కాదు, రెగ్యులర్గా ఏమండి మరి దైవజనులు నిర్ణయించినటువంటి సహవాసంలో, కూడికల్లో పాలు పొందడం ద్వారా అనే కాకుండా ఏమండి మరి వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనల ద్వారా, వ్యక్తిగత ప్రార్థనల ద్వారా ప్రభువులో మనం స్థిరపడిన వారమై ఏమండి పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ఇవన్నీ ఎప్పుడు మన జీవితంలో జరుగుతాయంటే వాక్యము, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుటనేటువంటి విషయాల్లో ఎడతెక్క మనం ఉన్నప్పుడే మన జీవితాలు ఇవన్నీ కొనసాగలుగుతాయి. అప్పుడు మన దేవుడు మనకు ఎక్కడ కూడా మరి ఈ లోకంలో అపవిత్రులం కాకుండా, ఈ లోకంలో మనము కదిలిపోయేటువంటి విశ్వాసం గలవారుగా ఉండకుండా ఆయన తన కృపను మన మీద కుమ్మరించాలంటే ఈ 5 అనుభవంలోకి మనం రావాలి. మరి ఆ విధంగా ప్రభు మనలను రాబోయే కాలంలో ఆ విధంగా సార్వత్రిక సంఘ జూమ్లో ఉన్న వారందరినీ ప్రభు స్థిరపరచును గాక. ప్రభుకే మహిమ. ఆమేన్. ఆమేన్. వందనాలు అయ్య గారు. ఉదయకాల సమయంలో మరి చక్కటి వాక్యం, మరి కీర్తన అయిన 125వ అధ్యాయం తీసుకుని, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలె ఉందిరని. యెహోవా యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ఎలా ఉంటారంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారండి. కొండ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటదండి. అది ఎప్పుడు కూడా అక్కడే ఉంటది, కానీ అది కదల్చబడదు. మనము కూడా మరి దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు కూడా అలాగే ఉంటారని, మరి మనం దేవునిలో మరి స్థిరులుగా ఉండాలంటే మనలో కొన్ని క్వాలిటీస్ కావాలని, మరి అలా ఉంటే మనం స్థిరంగా ఉంటామని మరి కొన్ని మాటలు మనకు దేవునితో మరి దేవుని మా వాక్యాల్లో చూపిస్తూ మనకు వివరించారు అయ్య గారు. మరి మొదటగా ఏంటంటే ప్రభులో స్థిరంగా ఉండాలి. నిజమేనండి. మనం మరి కొంతమంది, మనమంటే మనం కాదు, కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రభులో స్థిరంగా ఉండట్లేదు. అటొకాలు ఇటొకాలు, లోకంలో ఒకవైపు దేవునిలో ఒకవైపు అలాగా ఉండుతున్నారు. వారిలో స్థిరత్వం లేదు. అందుకే దేవుడు ఈ రోజు మరి మనకి వాక్యము మరి వివరించినట్టున్నారు, దేవుళ్ళలో మనం స్థిరముగా ఉండాలని. రెండవదిగా విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. మనలో ఏమి లేదంటే విశ్వాసం లేదు. దేవుడే చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మనలో విశ్వాసం ఉండట్లేదని. మరి మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలని. మూడవదిగా సత్యమందు స్థిరంగా ఉండాలి. మనలో ఏమి లేదంటే సత్యం లేదు, అసత్యాల ద్వారాగా మనం నడుస్తున్నామని దేవుడు తెలియజేయడానికి సత్యమందు మనం స్థిరముగా ఉండాలి. నాలుగవదిగా ప్రేమలో స్థిరముగా ఉండాలి. మనం ఒకరినొకరు ప్రేమించుకుని మరి ప్రేమలో స్థిరముగా, ఆ ప్రేమ కూడా ఎలాగంటే అమ్మమైన ప్రేమ కాదు, అబద్ధ ప్రేమ కాదు, ప్రేమలో కూడా స్థిరమైన ప్రేమ ఉండాలని చక్కగా వివరించారు. 5వదిగా పరిశుద్ధత విషయంలో మనలో పరిశుద్ధత ఉండాలి. పాపము లేని వారుగా పాపం ఉన్నవారుగా ఉన్నాం. మనలో ఉన్నాయన్ని పాపాలండి. ఆ పాపాలన్నీ తీసివేసుకుని మనము పరిశుద్ధంగా, మరి పరిశుద్ధతలో అంటే మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగా, మరి చర్చికి వెళ్ళినప్పుడు ఒకలాగా, బయట ఒకలాగా, లోకంలో ఒకలాగా అలా ఉండకుండా మనం మరి పరిశుద్ధతలో స్థిరముగా ఉండాలని చక్కటి మాటలు ఈ ఉదయకాల సమయంలో మరి మనకి కావలసిన మాటలు మరి అయ్యగారు వివరించారు. అందుబట్టి అయ్యగారికి వందనాలండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సాల్మన్ బ్రదర్ గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. బ్రదర్ గారు. ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేస్తున్నానో నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నానో నీ కోసం నీవు నన్ను చూసావని. సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, నాకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప నా తండ్రి, అతని లోకంలో జీవించటకు నాకు ఇచ్చినటువంటి యొక్క జీవాత్మను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాకు ఇచ్చిన తండ్రి నాలో స్థిరత్వాన్ని నేను పొందిన ప్రభువా. అయ్యా, నేను నమ్మినటువంటి నిన్ను బట్టి నా తండ్రి, నీ యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నా తండ్రి, నీవు ఉన్నటువంటి సత్యాన్ని బట్టి, నీవు చూపిస్తున్నటువంటి మార్గాన్ని బట్టి నాయన నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమగా నా తండ్రి నీ రూపంలో మార్చుకున్న నా తండ్రి, అయ్యా మంచి ఆత్మగా నన్ను నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా
ఉద్దేశములు, నీ చిత్తములు, నీ యొక్క సకలము నా తండ్రి పొందుపరచబడి ఉన్నాయి నాయన. నా తండ్రి చాలా చక్కగా విశదీకరించిన విధానాన్ని బట్టి నాయన, నా తండ్రి తెలియజేసినటువంటి యొక్క సంఘ కాపరుల యొక్క దైవజనులను బట్టి మీకు వందనాలు ప్రభువా. అటు రీతిలో నా తండ్రి మేము మంచి స్థిరత్వాన్ని మేము కలిగిన ప్రభువా. అయా స్థిరత్వము మాలో ఎప్పుడు వస్తుందంటే నీలో విశ్వాసం ఉండినప్పుడు నాయన. ఆ విశ్వాసము మాలో ఎప్పుడు వస్తుందంటే నీ సత్యాన్ని మేము రుచి చూసినప్పుడు తండ్రి. అయా సత్యం మాలో మేము ఎప్పుడు రుచి చూస్తామంటే నీ మార్గాన్ని మేము ఎరిగినప్పుడు నా ప్రభువా. నా తండ్రి ఆ మార్గము మాకు బైబిల్ ద్వారా చక్కగా జీవ గ్రంథం ద్వారా విశదీకరించబడింది నా తండ్రి. మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి తెలియజేసినటువంటి నా తండ్రి దైవజనులు బట్టి వందనాలు తండ్రి. ఇటు రీతిలో ఈ మర్మాలు మేము తెలుసుకున్నాం నా ప్రభువా. ఇదిగో ఎటువంటి ఆపదలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, లోకంలో నిట్టూర్పులు వచ్చినప్పటికీ నా తండ్రి ఎటువంటి టెంప్టేషన్స్కి మేము లోను కాకుండా ఒక స్థిరమైనటువంటి గాలి చెదరగొట్టు పొట్టువలే కాకుండా నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లు వలె లోకంలో శోధనలన్నిటినీ జయించే శక్తిని మేము పొందుకొని నిలబడి నా తండ్రి అనేక మందిని నీ సంఘం వైపు నా ప్రభువా. అయా వాస్తవాలు ఎవరికైనా చేదుగానే ఉంటాయి తండ్రి, వాస్తవాలు ఎవరికైనా తండ్రి వెటకారంగానే ఉంటాయి నా ప్రభువా. అయినప్పటికీ నా తండ్రి చివరి వరకు మా సొంత రక్షణను కాపాడుకుంటూ ప్రతి జీవిని రక్షించేటువంటి ఆలోచన మాకు దయచేయి దేవుడా. అయా చిన్న చిన్న మంటలకి మేము తట్టుకోలేని ఈ లోకంలో నా తండ్రి ఆ యొక్క నిత్య నరకాగ్నిని భరించడం అనేది ఇది ఊహించటానికి కష్టం నాయన ప్రభా. అయా ఇంట్లో జ్వరం వస్తూనే బాధపడుతూ ఉంటాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం తండ్రి. అలాంటిది నిత్య నరకము, నిత్యము జ్వరము, అలాంటి భయంకరమైనటువంటి భయకంపితమైనటువంటి లోకంలో బ్రతకటి కంటే ఇదిగో నా తండ్రి నేను నమ్మాను, సత్యాన్ని రుచి చూశాను, విశ్వాసం ద్వారా బలపరచబడుతున్నాను, మంచి మార్గంలో నేను వెళ్తున్నానని నమ్మి నా తండ్రి లోకంలో అన్ని జనుల మధ్యలో నా తండ్రి నా ప్రభువా. నా తండ్రి అయ్యా నా సొంత విశ్వాసం ఎక్కడ పడిపోయినా వ్యర్థమే నాయన. కానీ బలంగా నా తండ్రి బలముగా నా ప్రభు విశ్వాసంలో ముందు మేము నిలబడినా తండ్రి. తద్వారా నా ప్రభువా ఆ లోకంలో అనేకమైన టెంప్టేషన్స్ ఉంటాయి, అనేకమైనటువంటి అట్రాక్షన్స్ ఉంటాయి నా తండ్రి. వాటన్నిటిని జయించే శక్తిని ప్రభువా మాకు దయచేయమని నా ప్రభు. ఆ శరీరము బలహీనమైనది నా తండ్రి, లోకము నన్ను గేలి చేస్తున్నది నా తండ్రి, కానీ మీరే గుర్తొస్తున్నారు ప్రభువా. అటు రీతిలో మమ్మల్ని మేము బలపరుచుకుని నా తండ్రి మీ ద్వారా తండ్రి సంతోషాన్ని, మీ ద్వారా శాంతి సమాధానంతో నా తండ్రి ముందుకు నడిచే గొప్ప శక్తిని నా జీవితం చివరి వరకు నా పోరాటాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నటువంటి తుది వరకు నా రక్షణను కాపాడుకుంటున్నా తండ్రి. నా ప్రయాణాన్ని ముగించే భాగ్యాన్ని నాకు దయచేయమని ప్రభువా. ప్రతి దినము వాక్యాన్ని మిస్ చేసుకోకుండా తండ్రి మంచి మాటలను నేను బలపరుచుకొని జీవించే శక్తిని మా అందరికి దయచేయమని నా ప్రభు. అయ్యా ఆస్తులు మమ్మల్ని బాగు చేయలేవు నా తండ్రి, నా తండ్రి అంతస్తులు మమ్మల్ని బాగు చేయలేవు, కేవలం నీలో ఉన్న స్థిరత్వం మిమ్మల్ని నిలబెడుతున్నాను నమ్మి నా ప్రభువా. అయ్యా అటు రీతిలో బలపరచబడే అనుభూతిలోనికి మేము వెళ్ళే జ్ఞానాన్ని మాకు దయచేసి నాతను నడిపించుకున్నామని, మరొకసారి దైవజనులను బలపరిచి నాతని మరి ఎక్కువగా మీ సేవలో వాడుకున్నామని, ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ బలమైనటువంటి విశ్వాసిగా మారునట్లు, బలమైన సత్యమునకు సాక్షిగా మారునట్లు, బలమైనటువంటి స్థిరత్వంలో నిలబడినట్లు నా తండ్రి ఈ సంఘాన్ని మరి ఎక్కువగా నిలపమని, ఈ రోజున్న ఈ 15-11 మంది తిరిగి 50 మందిగా మారునట్లు, సంఘమే సాక్ష్యంగా ఉండునట్లుగా ప్రతి వ్యక్తి తీర్మానం తీసుకున్నట్లుగా బలపరచమని యేసు క్రీస్తు వారి పుణ్య నామంలో ఎడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన బ్రదర్ గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయండి? వరలక్ష్మి గారు కానీ, హైమావతి గారు కానీ, సత్యనారాయణ గారు కానీ ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి, ప్రార్థన చేసేస్తారు అయ్య గారు. అలాగండి. వరలక్ష్మి గారు గొంతు సరిగ్గా రావట్లేదండి, ఆమె యొక్క మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా ప్రార్థనలో పెట్టండి అయ్య గారు. అలాగేనమ్మా. సత్యనారాయణ గారు ఏమన్నా ఉన్నాయా? అమ్మా ఏం లేవమ్మా, దేవుడి దేవాలి. ఓకే ఓకే చేసండి అయ్య గారు, ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేయండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. మేము నమ్మదగిన వారమైనప్పటికీ ప్రభువా మా యందు కనికరం చూపిస్తూ ప్రతి దినము నీ వాత్సల్యతను మా యందు చూపిస్తున్నాయినా, నీ కృపను మా యందు పొడిగిస్తూ మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఆయుష్, ఆరోగ్యము, ఆనందం కొరకు స్తుతిస్తూ కొనియాడుతున్నాను.
తండ్రి నైనా ఈ దినంలో నా తండ్రి ప్రభా ఇవి తండ్రి చక్కని నా తండ్రి ప్రభా సార్వత్రిక సంఘంలో ప్రభుత్వం చేరి నిన్ను కూడా స్తుతించడానికి కొనియాడడానికి నాకు అనిపించినటువంటి భాగ్యం కొరకు స్తుతిస్తూ నాతో మాతో మా అందరితో మాట్లాడి మీ ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముఖ్యంగా నా తండ్రి ఇదిగో ప్రభా దేవన తండ్రి నాయనా ఎంత కృపగల దేవుడు నా తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ దయ అంత మరి ఉన్నతమైంది నాయన. దేవమ్మని అంతగా ప్రేమించి ఈ సంవత్సరంలో దేవన తండ్రి ప్రభా ఈ యొక్క 14వ దినంలోనికి మనం తీసుకొచ్చినందుకు వందనాలు. ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చావు. దయచేసి సమయంలో కాలిఫోర్నియా జ్ఞాపకం చేసుకుంటున్నాం, అక్కడ ఉన్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా ఆయా దేశాల్లో ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల భూకంపాలు, కొన్ని చోట్ల ప్రభా ఎన్నో తన ప్రభా అననుకూల పరిస్థితుల్లో ప్రజలున్నారు. కనికరించి చూపించు దేవా, కనికరించి చూపించే దేవుడివి. ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు ప్రభా, కనికరించి చూపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రభా తన సారథ సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా ప్రియులు విక్టర్ బాబు గారిని బట్టి, అతని ప్రభా వారి యొక్క కుటుంబాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం. వారికి అనిపించినటువంటి పరిచయం బట్టి స్తోత్రములు. అంతేకాదు వారు చేస్తున్న ప్రతి ఉద్యోగ బాధ్యతలను, వ్యాపారాన్ని జ్ఞాపకం చేసుకునండి అతని ప్రభా. మరి నైనా పాల్ విక్టర్ గారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకునండి దేవా. సంజయ్ గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వారికి ప్రతి అక్కరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఏవో గారిని ప్రార్థిస్తున్నాం, వారికి ప్రతి అక్కరు తీర్చండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి బాబు. హైమవతి గారి కొరకు దేవా, వారి కుటుంబ అవసరాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అల్ల తండ్రి ప్రభా మరియా గారి కొరకు, వారి కుటుంబ అవసరాల కొరకు ప్రభుత్వ తండ్రి, ఎవరైతే ఇంకా మార్పు చెందలేదో నా తండ్రి ప్రభు, ఎవరి కొరకు వారు కన్నీరు కారుస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకునండి. వరలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆ గొంతును ముట్టండి బాబు. గతకాలం ప్రభా నిన్ను మహింపరిచారు, ప్రభు నిన్ను గణపరిచారు అతని ప్రభా. దేవా మీరే అతన్ని ఆ గొంతును పరిపూర్ణంగా ముట్టండి. ఆ గొంతు లోపలున్న ప్రతి నిమితమైనటువంటి ప్రభా ఏదైతే లోపం ఉందో ఆ లోపమును సవరించమని ప్రార్థిస్తున్నాం యేసు క్రీస్తు నామములో. ఆమె యొక్క గొంతు పూర్తిగా క్లియర్ అగును గాకని ప్రార్థిస్తుంది. అది పూర్తిగా నతని ప్రభా, చక్కగా నతని ప్రభా మాటలు నతని ప్రభా వచ్చేటట్టుగా నతను ఉండినట్లు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించి చూపించండి. విధమైనటువంటి ప్రభు లంగ్స్ ప్రాబ్లమ్స్ ఆమె విడిపించమని ప్రార్థిస్తున్నాను తను, సహాయం చేయండి నా ప్రియమైన మా ప్రభా. అలాగే తన ప్రభా ప్రార్థన చేసినటువంటి ఈ దాసుని బట్టి, వారి కుటుంబ అవసరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. సత్యనారాయణ గారిని బట్టి, అలాగే సువన్ రాజు గారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. దేవా మా ప్రియులైన వారందరినీ జ్ఞాపకం, అనేక మంది సేవకులు, సేవకురాండ్లు ఈ యొక్క సహవాసులను వాడబడుతుండగా వారిని బట్టి, వారి పరిచయం బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ రాబోతున్నారు ఈ పరిచయం ఇంకా విస్తరింపచేయమని. ఆన్లైన్లో ఎవరైతే చూస్తున్నారో వారికి కొన్ని అక్కర్లో మీరే ఆదుకుని బలపరిచి ప్రభుత్వ తండ్రి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కథలని నతని ప్రభా, మరి విశ్వాసంలో కథలని నతని ప్రభా, నీ యొక్క భక్తిలో వారు కొనసాగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకే అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసే నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ స్థిరత్వము మనకును సర్వలోకం మరి పరిశుద్ధులకును ఆయన కృప కొరకు ఎదురు చూచు వారికి, శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమించు వారికి నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. వందనాలు అయ్యగారు. వందనాలమ్మా. వందనాలండి. రూమ్ లో ఉన్న వారందరికీ, సత్యనారాయణ గారి, సామ్యాల్ గారికి,